హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి జిఏ సెక్షన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్గా చూద్దాం. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ ఏ టాపిక్స్ వదిలేయాలి, ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇది నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అన్నమాట మీకోసం. సో ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది గ్రూప్ డి ఎగ్జామినేషన్ ప్యాటర్ను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి 25 మార్క్స్కి. రీజనింగ్ నుంచి అందరికన్నా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 30 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్కి. ఇదే స్కోరింగ్ అనమాట మనకి. సో జనరల్ సైన్స్ నుండి 25 మార్క్స్ వస్తాయి 25 క్వశ్చన్స్కి. సో జిఏ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి కేవలం 20 క్వశ్చన్సే వస్తాయి 20 మార్క్స్కి. సో ఓవరాల్గా చూసుకుంటే 100 క్వశ్చన్స్ వస్తాయి, 90 మినిట్స్ అనేది టైం ఉంటుందన్నమాట. అంటే దగ్గరగా 1.5 అవర్ టైం అనేది ఉందన్నమాట మనకి. సో ఇక్కడ స్పీడ్ అనేది కన్సర్న్ కాదు, ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చా రాదా అనేదే కన్సర్న్ అనమాట. సో ఈ వీడియోలో మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే జిఏ అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ 20 మార్క్స్లో ఎన్ని మార్క్స్ మనం తెప్పించుకోగలం అనేదే కన్సర్న్ అనమాట ఈ వీడియోల వరకు. సో మన జిఏ సెక్షన్ మన టార్గెట్ వచ్చేసి 20 అవుట్ ఆఫ్ 15+ మార్క్స్ ఎలా తెప్పించుకోవాలో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్, తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ అన్నీ చెప్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే ఎందుకు పెట్టాను, స్టాటిక్ జీకే నుంచి ఎక్కువ వెయిటేజ్ మనకి ఉంటుంది కాబట్టి. సో దగ్గరగా 4 to 5 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే నుంచి అడిగే ఆస్కారం ఉందన్నమాట. సో స్టాటిక్ జీకే సెక్షన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఖచ్చితంగా 1 క్వశ్చన్ ఇందులోంచి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లోంచి కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, స్టాటిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో స్టాటిక్లో ఎలా క్వశ్చన్ అడుగుతారు, సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ రాసిన బుక్స్, లేకపోతే మన ప్రధానమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు రాసిన బుక్స్, మాజీ రాష్ట్రపతులు రాసిన బుక్స్ ఏంటి, ఆ బుక్ సంబంధించిన పేరేంటి, లేకపోతే బుక్ ఇచ్చి బుక్ ఆధార్ ఎవరు అనేసి అడుగుతారనమాట. లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన బుక్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్, ఇందులోంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. నార్త్ ఈస్ట్ ఇండియాలో జరుపుకునే ఫెస్టివల్స్ చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, చిన్న తెగలు ఉంటాయి, అవి జరుపుకునే ఫెస్టివల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ అండ్ ఈవెంట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో స్టాటిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది, కరెంట్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంటుంది. స్టాటిక్లో ఎలా క్వశ్చన్ అడుగుతారు, సో ఇంపార్టెంట్ డేస్, జనవరిలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. లేకపోతే డిసెంబర్లో, లేకపోతే వాటర్ డే ఎప్పుడు జరుపుకుంటారు, ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు జరుపుకుంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారు అనమాట. సో కరెంట్లో ఎలా అడుగుతారు క్వశ్చన్స్, థీమ్స్ అడుగుతారు. ఆ డేకి సంబంధించిన థీమ్ ఏంటి, ఈ సంవత్సరంలో థీమ్ ఏంటి, అంటే ఈ మధ్యన ఎన్విరాన్మెంటల్ డే జరిగింది, ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించిన థీమ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారు అనమాట కరెంట్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. సో ఒలింపిక్ గేమ్స్, పారా ఒలింపిక్ గేమ్స్, లేకపోతే వరల్డ్ కప్పు, లేకపోతే T20 వరల్డ్ కప్పు, ఈ మధ్యన జరిగిన ఛాంపియన్ ట్రోఫీ, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ స్పోర్ట్స్ నుంచి వస్తూ ఉంటాయన్నమాట. లేకపోతే ఒక స్పోర్ట్స్కి సంబంధించిన టర్మ్ ఇస్తారు, ఆ టర్మ్ అనేది ఏ స్పోర్ట్స్కి సంబంధించింది అనేది క్వశ్చన్ అడుగుతారనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి గూగ్లీ అనేసి ఉంటుంది, ఆ గూగ్లీ టర్మ్ అనేది ఏ సంబంధించింది అని అడుగుతారనమాట. ఇది క్రికెట్ స్పోర్ట్స్కి సంబంధించింది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారనమాట. ఆ తర్వాత వచ్చేసి అవార్డ్స్లో కూడా స్టాటిక్ నుంచి కూడా వస్తాయి, కరెంట్ నుంచి కూడా ఉంటాయన్నమాట. సో స్టాటిక్ నుంచి ఎలా అడుగుతారు, మొట్టమొదటి భారతరత్న ఎవరు, లేకపోతే ఫస్ట్ ఫిమేల్ భారతరత్న ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ స్టాటిక్ నుంచి అడుగుతారు. కరెంట్ నుంచి ఎలా అడుగుతారు, ఈ మధ్య ఇచ్చిన అవార్డ్స్, పద్మ అవార్డ్స్ కానీ, రోమన్ మెగాసెసే అవార్డ్స్ కానీ, ఇలాంటి అవార్డ్స్ గురించి ఈ మధ్య కరెంట్లో క్వశ్చన్ అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి ఎలా అడుగుతారు క్వశ్చను, సో ఫేమస్ పర్సనాలిటీ ఎవరు మ్యూజిక్ సంబంధించి అడిగి, ఇది ఏ మ్యూజిక్ ఇతను వాయిస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ పర్సనాలిటీస్, ఇండియాలో కానీ
వరల్డ్‌లో గాని ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు? వాళ్ళు చేసిన అచీవ్‌మెంట్స్ ఏంటి? ఎగ్జాంపుల్‌గా ఫ్రీడమ్ ఫైటర్సు, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ చేసిన అచీవ్‌మెంట్స్ ఏంటి? లేకపోతే ఫస్ట్ ఇన్ ఇండియా, లేకపోతే ఫస్ట్ ఇన్ వరల్డ్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు అన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంటర్నేషనల్ గురించి చూద్దాం. ఇంటర్నేషనల్‌లో క్వెషన్ ఎలా అడుగుతారంటే, సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నాయి కదా! అందులో ఇండియా భాగంగా ఉందా లేదా? ఇండియా పార్ట్ ఆఫ్ పార్సిలా కాదా? లేకపోతే వాళ్ళ అధ్యక్షుడు ఎవరు? ఏ ఏ దేశాలు అందులో ఉన్నాయి? ఇలాంటి క్వెషన్స్ అడుగుతుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇందులో క్వెషన్స్ ఎలా అడుగుతారంటే, కరెంట్లో అయితే ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు. లేకపోతే ఫౌండర్ ఎవరు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఇలాంటి క్వెషన్స్ అనేది ఇందులోంచి అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇది స్టాటిక్ జీకే సంబంధించిన కంప్లీట్ స్ట్రాటజీ అన్నమాట అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు చదవాలి? చాలామంది 6 అంటారు, చాలామంది 8 అంటారు, చాలామంది 9 మంత్స్ చదవాలంటారు. సో యావరేజ్గా 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది పక్కాగా చదవాలి. ఎగ్జామినేషన్ డేట్ నుంచి 8 మంత్స్ వెనక్కి కరెంట్ అఫైర్స్ పక్కాగా చదవాలి. ఒకవేళ మనకి ఎగ్జామ్ అనేది నవంబర్ డిసెంబర్లో జరిగితే మనం మార్చ్ ఏప్రిల్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది పక్కాగా చదవాల్సిందే. సో కరెంట్ అఫైర్స్లో ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి? గేమ్స్ అండ్ స్పోర్ట్స్ న్యూస్. ఈ మధ్యన జరిగిన గేమ్స్ టెన్నిస్ కానీ, లేకపోతే క్రికెట్ కానీ, లేకపోతే ఇంకా సాకరు, బ్యాడ్మింటను, ఈ మధ్యన జరిగిన స్పోర్ట్స్ న్యూస్ ఏదైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్స్, నెక్స్ట్ వచ్చేసి కోచెస్ ఎవరైనా మారితే వాటికి సంబంధించిన వివరాలు అనమాట. ఐపీఎల్ జరిగింది, T20 వరల్డ్ కప్ జరిగింది, ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్యన మనకి ఆర్బీఐ గవర్నర్స్ ఎవరైనా మారితే వాళ్ళు, లేకపోతే నీతి ఆయోగ్ చైర్మన్స్, లేకపోతే గవర్నర్సు, లేకపోతే మన చీఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి ఎవరైనా మారితే వాటి గురించి అపాయింట్మెంట్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సెస్ నుంచి కూడా డిఫరెంట్ ఇండెక్సెస్ ఉన్నాయి. వాటిలో ఇండియా స్థానం ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత అవార్డ్స్. ఈ మధ్యన రీసెంట్గా ఎవరికైనా వచ్చిన అవార్డ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా ఏమేమి సాధించింది, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తూ ఉంటాయన్నమాట. సో డిఫెన్స్లో కానీ, లేకపోతే మెడికల్లో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ ఇండియా చేసిన అచీవ్మెంట్స్ ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా, ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇవి చదువుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియన్ చూద్దాం. సో ఏన్షియంట్ ఇండియాలో ఇంపార్టెంట్ ఏంటి? ఆబ్వియస్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, వీటిలోంచి మ్యాక్సిమం క్వశ్చన్ వస్తుంది అనమాట. బుద్ధిజం, జైనిజం తర్వాత ఈ ఫస్ట్ 3 టాపిక్స్ చదివిన తర్వాత ఇంకా మీకు టైం దొరికితే బుద్ధిజం అండ్ జైనిజం చదవండి, లేకపోతే అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి మిడీవల్ ఇండియా నుంచి క్వశ్చన్స్ అనేది చాలా తక్కువ అడుగుతారు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఢిల్లీ సల్తనత్, మొఘల్ ఎంపైర్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మరాఠా ఎంపైర్ నుంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. సో డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటే మరాఠా ఎంపైర్ నుంచి క్వశ్చన్ వస్తుంది అనమాట, లేకపోతే మొఘల్ ఎంపైర్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్రన్ ఇండియన్ హిస్టరీ. ఇది ఇంపార్టెంట్ అనమాట హిస్టరీ పార్ట్లో. సో 1857 రివాల్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో డిఫరెంట్ ప్లేసెస్లో రివాల్ట్ జరిగింది కదా, వాటికి లీడర్షిప్ చేసింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఇందులోంచి వస్తుంటాయి అన్నమాట. ఆ తర్వాత బ్రిటిష్ గవర్నర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో బ్రిటిష్ గవర్నర్ ఎవరు, 1857 రివాల్ట్ జరిగేటప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఎవరు, లేకపోతే బ్రిటిష్ గవర్నర్స్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, ఆ తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ బ్రిటిష్ గవర్నర్స్ అడుగుతూ ఉంటారనమాట. లేకపోతే వాళ్ళు చేసిన రిఫార్మ్స్ గురించి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏ బ్రిటిష్ గవర్నర్ చేశారు, సతీ సహగమనం రిఫార్మ్ అనేది ఏ బ్రిటిష్ గవర్నర్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. ఆ తర్వాత టాపిక్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్.
సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండర్ ఎవరు, లేకపోతే అధ్యక్షులు ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, నేషనల్ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఇందులోంచి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. మోడరేట్స్ ఎవరు, ఏ నాయకులు మోడరేట్స్లో ఉన్నారు, ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరు, ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. లాల్ బాల్ పాల్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వాళ్ళు చేసిన రిఫార్మ్స్ ఏంటి, వాళ్ళు ఏ న్యూస్ పేపర్స్ని రన్ చేశారు, ఎప్పుడెప్పుడు ఏ న్యూస్ పేపర్ రన్స్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్లో అడుగుతూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గాంధీయన్ ఎరా, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మ్యాక్సిమం క్వశ్చన్ అనేది హిందీలోంచే వస్తూ ఉంటుంది. సివిల్ డిసానెస్ట్ మూమెంటు, నాన్ కోఆపరేటివ్ మూమెంటు, క్విట్ ఇండియా మూమెంటు, గాంధీ ఇర్విన్ ప్యాక్టు. సో గాంధీజీ గారు చేసిన నేషనల్ మూమెంట్స్ మ్యాక్సిమం క్వశ్చన్ అనేది మోడర్న్ ఇండియన్ హిస్టరీలోంచి అడుగుతూ ఉంటారనమాట. ఇవి తప్పితేనే మిగతా దాంట్లోంచి క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. సో మనం ఇండియన్ హిస్టరీలో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫస్ట్ చదవాలి, ఆ తర్వాత ఏన్షియంట్ ఇండియా చదవాలి, ఆ తర్వాత మిడివల్ ఇండియా చదవాలి. ఎందుకంటే మోడర్న్ ఇండియాలోంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఆ తర్వాత ఏన్షియంట్ ఇండియా నుంచి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఈ రెండు తప్పితేనే మనకి మిడివల్ ఇండియా నుంచి క్వశ్చన్ అడుగుతుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేది పక్కాగా మనకి అడుగుతూ ఉంటారనమాట. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ, ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ ఇందులోంచి అడుగుతుంటారనమాట. లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకున్నామో, అడాప్షన్స్ కూడా అప్పుడు క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంబుల్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఆ తర్వాత డిఫరెంట్ షెడ్యూల్స్, ఇంపార్టెంట్ పార్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, డిఫరెంట్ అమెండ్మెంట్స్ ఈ మధ్యన చేశారు. 44th అమెండ్మెంటు, 42nd అమెండ్మెంటు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటు. సో పార్లమెంట్ అనేది 3 parts. అవి ఏంటంటే ప్రెసిడెంటు, లోక్సభ అండ్ రాజ్యసభ, ఇవి 3 కూడా ఇంపార్టెంట్. డిఫరెంట్ బిల్స్ ఏంటి, లేకపోతే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఎలా చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ ఇందులోంచి అడుగుతుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్కే. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాలపరిమితి ఎన్ని రోజులు ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఇందులోంచి అడుగుతుంటారనమాట. ఇది ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జియోగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సోలార్ సిస్టమ్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ తర్వాత ఎర్త్ స్ట్రక్చర్, మన ఎర్త్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, వాటి ఇంపార్టెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. వాటిలో దొరికే ఖనిజాలు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు అనమాట. ఆ తర్వాత లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, అంటే అక్షాంశాలు అండ్ రేఖాంశాలు. సో ఇండియా ఏ అక్షాంశం అండ్ రేఖాంశం మధ్యలో ఉంది, లేకపోతే 0 degree అక్షాంశం ఏ దేశాలకు ఉండబోతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అక్షాంశాలు రేఖాంశాల నుంచి అడుగుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎక్స్టెంట్. సో ఇండియా ఏ దేశాలకి సరిహద్దు కలిగి ఉంది, సో ఎక్కువ ప్రదేశం సరిహద్దు కలిగిన దేశం ఏంటి, తక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రివర్ సిస్టమ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ రివర్ సిస్టంలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, గంగా ఏ రాష్ట్రాల కింద ప్రవహిస్తుంది, లేకపోతే గంగా నది జన్మస్థలం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఇందులోంచి అడుగుతూ ఉంటారనమాట. ఉపనదుల గురించి కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారనమాట. సో గంగాకి అతిపెద్ద ఉపనది ఏంటి, లేకపోతే దక్షిణ గంగాని ఏ నదిని అంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. ఆ తర్వాత ఇండియన్ క్లైమేట్ అండ్ సాయిల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులోంచి కూడా క్వశ్చన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇది ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే బడ్జెట్. 2025-26లో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, బడ్జెట్ సంబంధించిన హైలైట్సే చదవండి సరిపోతుంది. ఆ తర్వాత ఎకనామికల్ సర్వే, వీటి నుంచి కొంచెం హైలైట్స్ చదవండి చాలు, ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి,
5 ఇయర్స్ ప్లాన్స్. ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా వచ్చింది. సో దీనిలోంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇండియన్ సెన్సస్ 2011 వీటిలోంచి క్వశ్చన్ అనేది పక్కాగా వస్తుంది. సో ఖచ్చితంగా ఇది కొంచెం ఇన్డెప్త్గా చదవండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం బడ్జెట్లో ఇచ్చిన స్కీమ్స్ ఏంటేంటో అవి ఫస్ట్ చదవండి. ఆ తర్వాత వేరే స్కీమ్స్ అన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి తప్పితే మిగతా దాంట్లోంచి మ్యాక్సిమం క్వశ్చన్ అనేది అడగరన్నమాట. సో ఇవి జనరల్ అవేర్నెస్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇందులోంచే మ్యాక్సిమం మనకి క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ బుక్స్ గురించి ఇంగ్లీష్ మీడియం అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం గురించి వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి జనరల్ సైన్స్ మీద చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.